హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మరొక అల్పపీడన ప్రభావంతో కుండపోతగా వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాల దాటికి చాలా లోతట్టు ప్రదేశాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మంలో అయితే రికార్డు స్థాయిలో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు, కడప, కర్నూలు వ్యాప్తంగా మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.